హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో వైసీపీ నుంచి పివిఎల్ నరసింహారాజు గారు, టీడీపీ నుంచి రామరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. ఇక్కడ సార్ ఉండిలో రామరాజు గారు. ఓకే, మరి ఈసారి షో గారు ఇండిపెండెంట్ చేస్తున్నారు కదా? కష్టం అంటారా? కష్టం. ఆయన వల్ల ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది అంటారు? ఇండిపెండెంట్ జనసేన టీడీపీ జనసేన ఓట్లన్నీ టీడీపీ చంద్రబాబు నాయుడు పడతాయి. మొన్న బలరాం గారికి 28,000 ఓట్లు పడ్డాయంటే ఎవరో కాపులందరూ కలిపి వేసారు. ఓకే, ఇప్పుడు ఆ ఓట్లు ఈయన పడతాయి రామరాజు గారికి. ఓకే, మధ్యలో శివగారు నగ్గుతారండి. నగరంటారా? చెప్పండి పోనీ మీరు ఓట్లు చీలుస్తారు కదా, ఏం చేయాలి సార్? కార్యకర్తలను కూడా తిరిగి వాళ్ళు వేయాలి అంతే. అంతే అంటారు. ఎన్ని వస్తాయి అంటారు ఒక షోగా ఇండిపెండెంట్ చేస్తాం? అది మేము చెప్పలేం. టీడీపీ మాత్రం విన్ అవుతుంది. అంటే కొంతమంది ఏమన్నారంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేయడం వల్ల అంటే టీడీపీ ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అవుతాం అలా. ఇప్పుడు అదేనండి 28,000 ఓట్లు కాపుల ఓట్లు మీకు దీన్ని పడలేమన్నా దేనికి టీడీపీకి. వేళ జనసేన ఓట్లు మళ్ళీ టీడీపీ పడుతున్నాయి కదా, మరి ప్లస్ కదా. మైనస్ ఎవరయ్యారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు 28,000 ఓట్లు కమ్యూనిస్ట్ బలరాం గారు పోటీ చేస్తే అన్ని ఓట్లు వచ్చినాయంటే ఎలా వచ్చినాయి చెప్పండి? ఒక 5,000 6,000 వస్తాయి. మరి 28,000 వచ్చినట్టు కాపులందరూ కలిపి వేసారు. సరే అవన్నీ పడితే ఈజీగా వచ్చేస్తారంట ఆయన. సమస్య లేదండి, మెజార్టీ రాకపోతే సీట్ గ్యారంటీ. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రాంబాబు గారా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది ఈసారి. ఈజీగా గెలుస్తారా? అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తా అంటున్నారు. వేసినా కానీ ఆయన ఫాలోయింగ్ ఉండదు కదండి. ఏమి లేదంటారా? ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? తెలుగుదేశం సార్. తెలుగుదేశమా? అంటే మరి ఈసారి శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా? శివ గారితో సంబంధం లేదు సార్. మన మన రాంబాబు ఉన్నారు కదండి, రాంబాబు గారికి వస్తే రాంబాబు అండి, లేకపోతే మన ఆయన ఇస్తే ఓకే. అంటే ఎలా ఉంటుందంటారు సార్ ఫైట్? టఫ్ గానే ఉంటుంది సార్. టఫ్ ఉంటుందా? ఓకే. అంటే కొంతమంది ఏమన్నారంటే శివ గారు ఇండిపెండెంట్ గా కొంచెం టీడీపీ ఓట్లు చెల్లిపోతాయి. టీడీపీ ఇండిపెండెంట్ గా రారు సార్ ఆయన. వేరే అండి. వేరంటారా? అంత ఉందగానండి, అంత ఫాలోయింగ్ ఉన్నా గానీ డబ్బులు తీయాలి కదా సార్. అలాంటి డబ్బులు తీయకపోతే ఎలక్షన్ లేదు. డబ్బులు లేవంటారా ఆయన దగ్గర? ఓకే, చెప్పండి. ఈసారి ఉండిలో నరసింహరాజు గారు వస్తారా లేకపోతే రాంబాబు? అది నాకు తెలియదు, నేను తెలుగుదేశం చేస్తాను. తెలుగుదేశం చేస్తారు. ఓకే, అది ఎప్పుడు అదే పార్టీ. జనాలు ఏమనుకున్నారు అక్కడ ఉండిలో? నేను లారీ డ్రైవర్ నన్ను ఎప్పుడో వస్తాను ఇంటికి, 4 రోజులు వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? ఏం చెప్పండి బాబు, మీకు ఎవరనిపిస్తున్నారమ్మా? ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నామండి. చంద్రబాబు గారు ఎందుకనమ్మా? ఏముందండి, ఆయన వస్తే బాగా చేస్తారమ్మా. బాగా చేస్తారు. మరి ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? చేస్తున్నారండి, గమ్మున ఏముందండి చేస్తాకి. ఓకే, మారితే బాగుంటుంది అంటారు. ఓకే అండి. లేపాక్షి టీవీ ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఉండిలో అయితే వైసీపీ వచ్చి అంటున్నారండి. వైసీపీయా? ఎందుకని? అదే ఇక్కడ తెలుగుదేశంలో చీలికొచ్చింది కదండి శివ గారు, దాని గురించి ఎక్కువ టాకాలు అనిపిస్తుంది. టాకాలు ఉందా వైసీపీ అని? ఓకే, మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. మీరు అదే అనుకుంటున్నారు? మామూలుగా నేనైతే టీడీపీ ఉండేవాళ్ళని వరకు, అంటే ఇప్పుడున్న పొలిటికల్ గా అయితే ఇలా ఉందండి. మీరు ఇప్పుడు మీరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు? మీరు ఇప్పుడు సపోర్ట్ అంటే ఏముందండి, అప్పటికే వేస్తాం. ఇండిపెండెంట్ గా వేస్తే వస్తారంట శివ గారికి ఏమైనా? గెలిచే అవకాశం ఉందంటారా? ఓట్లు చీలుస్తారు చాలా మంది. చీలుస్తారు అంతే, గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచే అవకాశం ఉండదు కానండి, ఓట్లు చాలా మటు చీలుస్తారు. ఓకే, అది మాక్సిమం వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు ఎక్కువ. నేను ఇండి టాక్ అండి. ఓకే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే బాగుంటుందంటారా పవన్ గారు? మీకు ఎవరు జగన్ గారు అయితే బాగుంటుందంటారా? ఎవరైనా ఒకటేనండి. ఎవరైనా ఒకటేనా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి 5 సంవత్సరాలు? బాగా ఉందండి. బాగా ఉంది. ఏమొచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? పిల్లలకి గట్ట వేస్తున్నారు కదండి, అమ్మఒడి గట్టాను. మరి వస్తారంటారా ఆయన? ఏమోనండి, కొంతమంది ఏమో ఆయన రాకూడదు మనుషులు నమ్మేస్తున్నారు అంటున్నారు. మరి ఏం చేస్తారు అంత దైవదినం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నామండి, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఉండిలో అవకాశం అంటే రాంబాబు గారు అండి. రాంబాబు గారేనా? ఓకే,
అంటే ఎందుకని టీడీపీ అంటారు మీరు? ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది కదండి ఇక్కడ ఉంది. ఆయన కూడా మంచి ఆయన అండి. ఓకే, మరి శివ గారు ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉందంటున్నారు. కష్టం అండి ఆయన. కష్టమా? అంటే ఓట్లు చెడిపోతాయి కదా రాకపోయినా. వస్తాయండి, మధ్యలో మరి ఏం చేస్తారు అదే అనుకుంటున్నాం. అదే అనుకుంటున్నారా? ఓకే, ఇండిపెండెంట్ గా అయితే నష్టం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటారు? టీడీపీగా ఉంటుందా? సీట్లు అయిపోతే ఇంకేమంటారు ఆయన నర్సరావు ఇచ్చేస్తాను. నర్సరావు గ్యారెంటీ. థ్యాంక్ యూ అండి. సార్ పేరు దత్త. చెప్పండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటదని మా ఫీలింగ్. మీ ఫీలింగా? మరి ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? చేస్తదండి. చేస్తుందా? అంటే ఈజీగా వస్తాయంటారు సీట్లు, లేకపోతే టఫ్ గానే ఉంటదండి ఫైట్. ఈజీగా వచ్చి అంత ఏం లేదండి. ఎక్కడ ఉండినా మొత్తం అంటారా? అంతా టఫ్ గానే ఉంటదండి. ఎన్ని వస్తాయంటారు కూటమికి? ఏమండి మేము 80 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. 80-85. అంటే 90 రావాలి కదా, 88 రావాలి. అవునండి, ఏమో నేను మా లెక్క అయితే 85 నుండి 90 వస్తాయి అనుకుంటున్నాం. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీట్లు వస్తాయంటారు. వస్తాయండి. మరి ఉండి పరిస్థితి ఎలా ఉందంటారు? ఉండే పరిస్థితి ఇండిపెండెంట్ గా పోటీ చేయనంత వరకు టీడీపీ వస్తుంది అనుకున్నాం. మరి శివ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు కదండి. ఏమోనండి, ఓట్లు చీలే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, సో టీడీపీ అంటే మార్జిన్ లో బయటపడద్దంటారా, వైసీపీకి వెళ్ళిపోద్దంటారా? మార్జిన్ లో బయటపడాలని అనుకుంటున్నాం అండి. మరి టీడీపీ రావాలని అనుకుంటున్నాం. మరి ఓకే, అంటే శివ గారు గెలిచే అవకాశం ఉందంటారా? లేదండి, శివ గారు గెలిచే అవకాశం అయితే లేదండి. శివ గారు గెలిచే అవకాశం అయితే లేదు. ఓట్లు అయితే చీలుతాయి అంతేనండి. ఓకే, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందండి శివ గారికి? శివ గారికి నాకు తెలిసి 10,000 నుండి 15,000 ఓట్లు వస్తాయండి. ఓకే, అంతేనా? అంతేనండి, అంత మించి రావండి. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? నాకు జగన్మోహన్ అంటేనే ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. ఓకే, మళ్ళీ వస్తారంటారా ఆయన? ఏమోనండి, ఆయన దేవుని చెత్త ఎలా ఉంటే అలాగే. ఓకే, పోటీలు మీద ఉన్నారు కదా. అమ్మ, ఏం పేరమ్మా? ఈసారి చెప్పండి అమ్మ, ఈసారి చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? మేము జగన్ గారికి చెప్పండి. జగన్ గారు వస్తే బాగుంటుందా? ఏం నచ్చిందా మరి పరిపాలన మీకు? ఇద్దరులో పవన్ కళ్యాణ్ అని రావాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు అని రావాలి. అది బెనిఫిట్. బెనిఫిట్ బాగుంటుంది. మా అలాగా పనులు లేక తిరుగుతున్నాం. ఏ పని చేస్తారు మీరు? ఆడేమి ఇసుకోదలడు, ఆడేమి ఇసుకోదలడు, మేము పనులు చేయం, దళారులా తిరుగుతున్నాం. మా పనులు లేవు. ఏం చేయమంటారో మీరు చెప్పండి, చెప్తాం. ఓకే, అంతే. థ్యాంక్ యూ. సరే, చూస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? పరిపాలన మరి డబ్బు పరంగా అయితే బాగానే ఉంది కదండి, కొద్దిగా అభివృద్ధి తక్కువగా ఉంది కదా. మరి ఉండి ఎలా ఉంటుంది ఈసారి? ఇది ఎప్పుడు తెలుగుదేశం మరి. తెలుగుదేశమేనా? ఈసారి కూడా వస్తా తెలుగుదేశం ఉన్నాడు మరి. నెక్స్ట్ మరి అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారా అంటున్నారు. మరి దీనివల్ల ఏమైనా కొద్దిగా తేడా రావచ్చు. అంటే మెజారిటీ తక్కువ సీట్ కోల్పోయే అవకాశం ఉందంటారా? మరి శివ గారు చాలా మట్టి పట్టిపోతారు కదా ఆయన. సీటు కొద్దిగా శివ గారు గెలిచే అవకాశం ఉందండి ఇండిపెండెంట్ గా వేస్తే? మరి శివ పబ్లిక్ లో కొద్దిగా అందరూ తెలిసిన వ్యక్తి కదా కొద్దిగా. అదే గెలిచే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వచ్చే అవకాశం ఉందండి? చెప్పలేమండి, రాజకీయం చెప్పలేమండి. చెప్పలేమంటారా? ఎందుకని చెప్పలేము, అంతే. రాజకీయం వాళ్ళకి ఉంది. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఏదో వచ్చిన వాళ్ళకి వస్తాను, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఏమీ లేదంటారా? మరి ఈసారి కూటమి కలిసింది కదా 3 పార్టీలు. అవును, గెలిచింది. ఉన్నోడికే ఇల్లు ఇచ్చాడు, లేని 3 పార్టీలు కలిసినాయి కదా కూటమి. గెలిచినా ఏమో రాజకీయం చెప్పలేమండి. చెప్పలేరా? చెప్పండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్పలేరా? ఉండిలో టీడీపీ వస్తుంటే వైసీపీ వస్తుంటారు. ఉండిలో టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఓకే, మరి శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా, ఆయన గెలుస్తారంటారా? గెలవాలని కోరుకుంటున్నాను. శివ గారా ఇండిపెండెంట్ గా? అవునండి. గెలిచే అవకాశం ఉందంటారు అయితే? మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుందన్నా, మరి ట్రై చేస్తే అవుతుంది. అవుతుంది. థ్యాంక్ యూ అండి. వచ్చే అవకాశం ఉందంటారు? రాజకీయం గురించి అసలు తెలియదు సార్ నాకు, నిజంగా తెలీదా? జగన్ గారి పరిపాలన ఉంది 5 years. నేనైతే పని చేసుకోలేకపోతున్నాను. పని చేసుకోలేకపోతున్నారా? ఎందుకని? ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒత్తిడి ఏ విధంగా? ఏ విధంగా అంటే ఐరన్ రేట్ గానీ, ఇసుక రేట్ గానీ అన్ని విధాలుగా తక్కువగా వచ్చినాయి కదా. దాని వల్ల ఏంటంటే ప్రతి సమస్యకి ఎదురవ్యాను. రోజు పని ఉంటే రోజు పని లేకుండా తయారైన ఈరోజు. ఓకే, 4 కుర్రోళ్ళు ఉండేవారు నా దగ్గర, నేను ఒక్కడనే అయిపోయాను ఈరోజు. అంత బాగుంది. నా ఒక్కడికే సాధ్యమైనంతలో ఉన్నది నాకే. ఓకే, ఉన్నా చెప్తున్నాను, నిర్మోమట్లేదు. ఓకే, మరి సార్ ఉండిలో షుగర్ ఇండిపెండెంట్ గా చేస్తా అని అంటున్నారు, అది నాకు తెలుసు సార్. తెలీదా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఏపీలో అండి రాజకీయాల గురించి అంత ఐడియా లేదండి నాకు. ఇక్కడ ఉండిలో ఉంది ఢిల్లీ మా టీడీపీ వస్తుందండి ఎప్పుడు టీడీపీ వస్తుందంట. చూడాలి. ఈసారి చూడాలి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, అనుకుంటే బాగానే ఉంది. జనాలు చూసిన బట్టి దాన్ని బట్టి చేస్తారులేండి. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారండి. వస్తారు జగన్ గారు? వస్తారు. ఓకే. అదే సాయిరామ్ అండి. చెప్పండి ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే అయితే పవర్ నుంచి తెలుగు వస్తుందండి. ఈ బట్టి సినిమాకు పోటీ కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు, అవకాశం తక్కువగా ఉంటుంది. శివ గారు ఇండిపెండెంట్ గా వేయడం వల్ల అంటారా? వేయడం వల్ల. ఓకే. మరి శివ గారు గెలిచే అవకాశం ఉందంటారా? శివ గారు గెలిచే అవకాశం తక్కువ. తక్కువ. మరి పార్టీలు రెండు ఉన్నాయి కదండి, ప్రధానమైన పార్టీలు రెండు ఉన్నాయి కదండి, ఆయన కొంచెం ఇబ్బంది ఉంది. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? చెప్పలేము, తిరుమల పోటీ చెప్పలేమండి. అవసరం చెప్పండి. తిరుమల పోటీ ఉంటుంది అంటారా? ఉంటుందండి. శివ గారు ఇండిపెండెంట్ పోతే తిరుమల పోటీ ఉంటుందండి. ఓకే. లేకపోతే చెప్పండి. కాకపోతే ఎవరు గెలుస్తారు? ఇబ్బంది ఉంటాం ఇద్దరు అయితే. ఇద్దరు అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది 5 years జగన్ గారి పరిపాలన అండి? బాగుందండి. బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? పథకాలన్నీ నచ్చినాయండి. పథకాలు చిన్నవాళ్ళు అందరికి, లో ప్రొఫైల్ వాళ్ళు అందరికి, చిన్న మధ్య తరగతి వాళ్ళు అందరికి బాగా నచ్చింది. ఓకే. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నచ్చలేని ఏమున్నాయండి ఆయన పరిపాలనలో? నచ్చలోని ఏమీ లేవు కానీ కొంచెం రోడ్లు అయ్యి కొంచెం అక్కడ గోతులు అయ్యి ఉన్నాయి, అవి కూడా చేసుకుంటా వస్తున్నారు. ఓకే. అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి కూటమి కలిసింది, 3 పార్టీలు కలిసినాయి కదండి, ఆ ప్రభావం ఉంటుందంటారు ఏమన్నా జగన్ గారి మీద? సార్ తక్కువ పర్సెంటేజ్ ఉంటుందని నా ఊహ. మీ ఊహ. లాస్ట్ టైం 150 వచ్చింది, మరి ఈసారి ఎన్నో వస్తాయి అంటారు? ఎన్నో కొన్ని తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే. ఉండి గురించి ఏమంటారు? ఉండి తెలుగుదేశాన్ని కంచుకోవటండి మామూలుగా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మారచ్చోమా అని ఒక ఆయన ఇండిపెండెంట్ గా కూడా ఒక ఆయనకి వేస్తారని ఒక మాట వినపడుతుంది. ఓకే. మళ్ళీ సీటు పరిశీలనలో రఘురామకృష్ణరాజు గారి సీటు కూడా పరిశీలనలో ఉందని అనుకుంటున్నారు. ఓకే. అది ఎంతవరకు వాస్తవం అని కానీ ఎంతవరకు ఏంటంటే మనకి ఇంకా తెలియదు. ఓకే. ఇండిపెండెంట్ గా వేస్తే వైసీపీకి అవకాశం ఉందా? ఇది చెప్పలేమండి. చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఇప్పుడు మీ పేరు? నా పేరు హరికృష్ణ అండి. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది ఉండిలో? ఇండియాలో ఎప్పుడు తెలుగుదేశం అండి. తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రాజీ అండి. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అయితే బాగుంటదండి, లేబర్ బాగుంటది. లేబర్ బాగుంటది. ఓకే. ఇక్కడ ఉండి ఇప్పుడు తెలుగుదేశం అండి. ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురుతుంటారు ఇక్కడ. ఎమ్మెల్యే సీటు తెలుగుదేశం అండి ఇప్పుడు వరకు. ఓకే. మారలేదు. ఓకే. ఈసారి కూటమి కలిసింది కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏమైనా ప్రభావం ఉంటుంది జగన్ మీద? ఉంటదండి. ఉంటది. ఓకే. ఉంటుంది అంటారు అంటే ప్రభుత్వం మారే అంత ప్రభావం ఉంటుందా, లేకపోతే సీట్లు తగ్గే ప్రభావం ఉంటుందా? సీట్లు తగ్గుతాయండి. సీట్లు తగ్గుతాయండి. ఎన్ని వస్తాయి అంటారు? వస్తాయండి, 100 వస్తాయండి. 100 వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? నాగేశ్వరరావు. చెప్పండి ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరు వచ్చే అవకాశం అంటే ఏం చెప్తాడు? మేమేమో పచ్చాగా టీడీపీ మనుషులు మేము ఇంకా రాసిన అన్నాను కదండి. మాకు అదే గుర్తింపులో అదే వస్తుందని మాకు నమ్మకం ఉంది. ఓకే. మరి సార్ శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా, శివ గారికి ఇండిపెండెంట్ గా అంటే కష్టం అండి. ఆయన కష్టం. ఆయన ఓట్లు చూస్తానంటారా? ఓట్లు చేసినా ఏ గుర్తు వస్తుందో తెలియదు కదండి. అక్కడ గుర్తింపు వచ్చి కూడా మనం బయట చెప్తా కూడా అవకాశం లేదండి. ఓకే. సో టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ? టీడీపీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అంటే చూస్తున్నాము ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరైనా బాగానే ఉంటుందండి, ఎవరు మంచి చేస్తే అలా అయితే బాగుంటుంది. ఓకే. ఉండిలో ఉంది కాన్స్టిట్యున్సీ మాది కాదండి. ఎక్కడండి మీది? మాది భీమవరం. మరి భీమవరం ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేనకి ఇచ్చారు కదా. జనసేన వస్తుంది. జనసేన వస్తుందా? ఇది గెలిస్తే టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఇంత టఫ్ ఫైట్ ఏమి ఉండదు. విజయ్ గెలుస్తారు రామాంజలి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఉండి జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఏం మార్పు ఉండదా? ఏం మార్చలేదండి. ఎంత అవుతుంది మెజార్టీ సారి? ఇంకో మెజార్టీ ఏం లేదండి. టీడీపీ కడతాను. టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఇవి వచ్చేవి అన్ని కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి కదండి. ఇబ్బందిగా ఉన్నాయంటారా? ఓకే. ఉండిలో ఎవరు నిలబెట్టినా టీడీపీ వస్తుందండి. ఎవరు నిలబెట్టినా టీడీపీ వస్తుంది. ఈజీ గెలుస్తాంటారు సార్ మళ్ళీ? గెలుస్తుందండి. అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు, దానివల్ల ఈ రోజు త్రిపుల్ గారు టీడీపీలోకి వస్తున్నారు కదండి, ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చండి. ఆయన అవుతే శివ గారు తీసేస్తారని అందరి అభిప్రాయం. ఓకే. ఉండిలో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. బాగుంటది
చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఇంతమంది పరిపాలన బాగుంది కాబట్టి. ఓకే, ఉండిలో ఎవరు వస్తారు ఈసారి? రాంబాబు గారు ఇది గెలిస్తా టఫ్ అయిన ఉండదా? ఈజీగానే వెళ్తాను. ఇదే గెలిచారా? ఓకే. ఏం పేరు మీ పేరు? సూర్యారావు అండి. చెప్పండి, ఈసారి ఉండిలో ఎలా ఉంది రాజకీయం? రాజకీయం అంతా బాగానే ఉందండి. ఆ, ఏండే పరిస్థితి? ఈసారి ఉండిలో ఎవరు వస్తారు? టీడీపీనా లేకపోతే వైసీపీనా? శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తా అంటున్నారు. శివ గారా? రాంబాబు గారే వస్తారండి. రాంబాబు గారు వస్తారు టీడీపీ. ఎందుకని? ఎందుకనే ఉంది, అభిమానం అండి. అది అభిమానమా? అభిమానం అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాది టీడీపీ అండి. టీడీపీనా? పక్కా టీడీపీ. మరి ఈసారి శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా? శివగారే చెప్పలేం కానీ రాంబాబు గారు అయితే గ్యారెంటీ కన్ఫర్మ్ అండి. టీడీపీ ఓట్లు చీలిపోతాయి అంటున్నారు కదా? చీలిపోతాయండి, చీలిపోతాయండి అటు ఇటు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఉండిలో? రాంబాబు గారు అనుకుంటున్నాను మేము. అది వస్తాయి. మా మనసు రాంబాబు గారు వస్తారని, ఇంకొకళ్ళు ఆయన అనుకుంటారు కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? జగన్ గారు అండి. జగన్ గారు. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలనలోనే మరి మాకైతే హౌస్ వచ్చింది, అమ్మఒడి వస్తుంది. ఓకే. సో మాకు అన్ని పారదర్శకంగా అందరికి పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడం, తీసుకోలేని వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి చేయడం, ప్రతిదీ ఆయనదైతే బాగుంది. జగన్ గారు అనుకుంటున్నాం. మరి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఉండేలేనండి, ఈసారి పివిఎల్ గారు వస్తారని అనుకుంటున్నాం అండి. పివిఎల్ గారు. ఓకే ఓకే సార్. సార్ మీ పేరు? సేమ్ అండి, అంతే. సేమా? ఓకే అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్. ఏమండి? జగన్. జగన్. జగన్ గారు. ఎందుకని సార్? వృద్ధి పథకాలు అందిస్తున్నాడు. ఓకే. ఇంకా అందుతున్నాయి అందరికి. మరి ఎక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉండిలో? రామరాజు. రామరాజు టీడీపీ. ఎందుకని టీడీపీ? ఎందుకంటే మీకు తెలియదు అంటే కంచుకోటనా? కంచుకోట ఉంది ఉంది పోతుంది కదా, ఇప్పుడు పోతుంది. ఇప్పుడు పోద్దా వైసీపీ? పోతుంది. వైసీపీ పోద్దా? ఎందుకని? కొంతమందికి పెన్షన్లు పడలేదు. పేరు? నా పేరు శివాజీ అన్న. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకంటే ఏముందన్నా చెప్పడానికి ఏమీ లేదా? మరి ఇక్కడ అసలు ఏం చేసేది ఏం లేదు కదా. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో జగన్. జగన్. ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు బాగా? లో క్లాస్ వాళ్ళు బతుకుతున్నారేమో. లో క్లాస్. ఇండియాలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఇండియాలో కలవపూడి సేవ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు. ఓకే, కలవపూడి శివ గారు ఇండిపెండెంట్ గా వస్తే 95% వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ. ఓకే. గురుగారు మీ పేరు? అయిపోయింది ఆయన నాకు అంతే. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకైతే జగన్మోహన్ రెడ్డి కావాలండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఆయన ఎన్ని పనులు చేసి జనం గుర్తించలేదండి ఆయన. గుర్తించట్లేదా? ఓకే. రోడ్ లోడ్ మైనస్ అండి. ఇంకా అంటే ఉచితంగా డబ్బులు ఇచ్చాడు కానండి, కొన్ని పథకాలు కరెక్ట్ కాదు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి నాకు. ఇక్కడ ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? ఉండి శివ గారు అలాగా సిట్టింగ్ లో ఉండుంటే కనుక పిఎల్ ఎక్కుతారండి. శివ గారు ఉండుంటే, లేదా రామ పట్టిపోతారండి. శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తారు కదా, ఆయన వల్ల పిఎల్ లో విన్ అవుతారండి. ఒక ఇండిపెండెంట్ గా పిఎల్ గారు విన్ అవుతారు, లేకపోతే రాంబాబు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? టీడీపీనా వైసీపీనా? ఏం చెప్తుందండి తెలీదా? ఎవరంటే ఇష్టం అన్నా? పోయినసారి జగన్ వేసాం, ఇప్పుడు తెలుగుదేశం చేద్దామని. తెలుగుదేశం చేద్దామనా? ఎందుకని? ఎందుకని ఉందండి, ఇప్పుడు మా బాగా చేస్తలేదు అనుకుంటున్నారు కొంతమంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్పండి సార్, ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? టీడీపీనా వైసీపీనా? టీడీపీనా? రామబాబు వస్తారు మళ్ళీ అయితే? ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటుంది అంటారా? టఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరన్నా ఏం చెప్తా ఉన్నా చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? జగన్ దండి బాగుంది. మరి ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఇక్కడైతే తెలుగుదేశమేనా? ఓకే. ఏం మారదంటారు ఈసారి? ఎవరు రఘురామకృష్ణ ఇచ్చే టికెట్ మళ్ళీ ఇస్తా అంటున్నారు, ఇంక ఇవ్వలేదు, కన్ఫర్మ్ లేదు. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సామ్రాజ్యం సార్ ఏం పేరు మీ పేరు? నూతనండి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది?
ఈసారా ఎవరైనా ఏముందండి, డెవలప్మెంట్ కావాలి ఎవరు వచ్చినా. డెవలప్మెంట్ కావాలా? అది మరి జగన్ గారు ఎలా చేశారు 5 years? 5 years లో కరోనా ఒకటి వచ్చింది కదండి, అది అలాగే అయింది. మా అందరి మాదిరి అండి ఉంది. మరి సార్ వస్తారంటారా మళ్ళీ నాయనా వస్తారండి. రెండిలో? ఉండిలో ఇంకా తెలియదండి ఎమ్మెల్యే టికెట్ ఇంకా ఎవరికి ఏంటి. ఎమ్మెల్యే రాంబాబు గారు ఉన్నారు కదా ప్రెసెంట్. ఏమండి మరి ఎమ్మెల్యే ఇంకా అవ్వలేదు. ఇదే గెలిస్తే టఫ్ గా ఉంటుందంటారు ఎవరికైనా? టఫ్ గానే ఉంటదండి. టఫ్ గా ఉంటుందా ఇప్పుడు ఈసారి ఎలక్షన్ లో? ఈసారి ఎలక్షన్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండి లేదు సార్, ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఢిల్లీలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నదంటే ఈసారి బాగా చెప్పలేనంతలా ఉన్నది. కిందసారి అంటే ఇద్దరు ఉండేవారు, అయితే టీడీపీ అంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ. కాకపోతే ఈసారి చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే 3 పార్టీలు కలిసినాయి. పైగా ఈసారి సీటు ఒకళ్ళని ఒకళ్ళు ఇండిపెండెంట్ గా కూడా నిలబడుతున్నారు ఉండిలో. సో దాన్ని బట్టి ఏమైనా ఓట్లే చీల్చి ఎటు వెళ్తుంది అనేది తెలియదు ఉండి పరిస్థితి అయితే. శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా, గెలిచే అవకాశం ఉందేనా? గెలిచే అవకాశం అంటే కష్టం. ఈ రోజు పార్టీలే అటు ఇటు అయిపోతున్నాయి. ఈ రోజు ఇండిపెండెంట్ అంటే కష్టమే, కానీ ఎంతైనా ఆయన ఒకప్పుడు చేశారు ఉండికి. దాని మీద ఎంతో కొంత ఆయనకి ఎంతో కొంత ఉంటది, ఓటు బ్యాంక్ ఉంటుంది. లేపాక్షి ఏం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా, జగన్ గారు చేశారు కదా. ఈసారి చంద్రబాబు నాయుడు ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? జగన్ గారు అయినా మన అందరికి ఎన్నో విధాల మార్కెట్లకి, కొట్లకి అన్నిటికి కూడా సహకరించారు. ఓకే, మరి ఈసారి ఉండిలో ఎలా ఉంటుంది అంటారు? ఉండిలో మరి మార్పు ఎవరు రాలేదండి. ఈసారి మీటింగ్ కి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కొందరు, జగన్ గారు అయితే ఎలాగా రెడీగానే ఉన్నారు. అనేది టీడీపీ కంచుకోట కదా, ఈసారి ఏమైనా మార్పు ఉంటుందంటారా? ఈసారి మార్పు మళ్ళీ ఆయనకి ఇచ్చారు కదా రాంబాబు గారికి. రాంబాబు గారు పివిఎల్ నరసింహారావు గారు వచ్చారు. తెలుగుదేశం అంటే కంచుకోట కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఒక ఐడియాలో ఉందండి. ఓకే, పివిఎల్ నరసింహారావు కూడా వస్తే అనుకుంటున్నారండి. ఇది ఎప్పుడు తెలుగుదేశం అండి. ఓకే, ఇదైతే తెలుగుదేశం అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? సీఎం మాకు జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ పరిపాలన? చేస్తున్నారు కదా, అన్నింటికి ఉపయోగపడుతున్నారు. ఓకే, అన్ని పథకాలు వస్తున్నాయా? దేని వల్ల ప్రాబ్లం ఉంది? అయితే బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదని దేనికైనా ఉన్నారు మీరు? వాళ్ళకి బాగుంది. ఏం కావాలి? రోడ్లు ఏంటి వాటిగా, లేకపోతే మందు వల్ల ఇబ్బందా? అన్ని విధాలుగా ఇబ్బంది. అన్ని విధాలుగా అంటే ఇది జనాలకు ఉపయోగపడింది. ఎక్కువైపోయింది. 100% లేబర్ అందరూ బాగున్నారు. లేబర్ అందరికి ఇబ్బంది లేదు. బాలంటీ పథకాలన్నీ వస్తున్నాయి. ప్రతి రూపాయి అందుతుంది. ఏ ప్రభుత్వంలో రూపాయి అంది చెప్పండి? అంటే ప్రభుత్వం అంటే లేబర్ ఒకటే కాదు, మిడిల్ క్లాస్ ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఉన్నాడు, అందరూ ఓట్లు ఉన్నవాడికి 4 లక్షలు ఆస్తి ఉంటుంది. ఆ 4 లక్షలు వ్యాపారం చేసి బతుతాడు. మాలాంటి వాడు వ్యాపారం చేయాలి అవ్వదు కదా. అదే అదే బాధపడుతుంది. వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవని బాధపడతారు. దేనికి లేవన్నా? ప్రతి వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు. అందరూ చేసుకుంటున్నారు. ఇసుక లేదు, ఇసుక వల్ల పనులు ఆగిపోయి. ఎందుకు లేదు? 10,000 వేస్తే ఇసుక వచ్చేస్తుంది బండి. అదే 2,000 10,000 పెట్టాల్సి వస్తుంది. ఎందుకు 2,000 అవుతుంది? ఇంతకుముందు 30,000 కూడా కొన్ని రోజులు ఉన్నాయి. అంతే కదా మరి. ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నాం, ఇంటికి వస్తుంది. ఉండిలో సార్ ఎలా ఉంటుందంటారు? ఉండిలో ఈసారి మారితే బాగుంది అనిపిస్తుంది మాకు. పివిఎల్ వస్తే బాగుంది. వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎందుకంటే కలపూడి శివ గారు కూడా వేస్తున్నారు కదా ఇప్పుడు ఇండిపెండెంట్ గా. ఇద్దరి మీద ఓట్లు చేలొచ్చని అనుకుంటున్నాం. మరి శివ గారు వచ్చే అవకాశం ఉందంటారు? మరి శివ గారు వచ్చి ఇద్దరు వేస్తే ఎలా వస్తారు? ఇప్పుడు ఆయన టీడీపీ పక్కన ఉన్నారు రాంబాబు గారు. రాంబాబు గారు సగం ఎలాగే ఓట్లు చీలుతాయి. మామూలుగా శివ గారు వేసారు అనుకోండి, వైసీపీ నుంచి చీలమంటారా? వైసీపీ నుంచి చీలుతాయండి. వైసీపీ ఓట్లు వైసీపీగా ఉంటాయి. టీడీపీ ఓట్లే కదా సీలు అటు ఇటు. దాని గురించి ఆలోచించాలి కదండి. ఈసారి ఉండే నియోజకవర్గంలో పివిఎల్ వస్తే మంది అనిపిస్తుంది అది. ఎందుకంటే శివ గారు 2 టర్మ్లు చేశారు. నియోజకవర్గం చేసింది ఏమి లేదు. విలేజ్ అలాగే ఉన్నాయి. దాని గురించి ఆలోచించుకుంటున్నాను. అసలు వెళ్ళిపోయారు, అసలు నాయకులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడే వెళ్ళిపోయారా? అయ్యో, మీరు అక్కడ ఉండగా ఏమనుకున్నారు మీ నాయకులు? అసలు లీడర్స్ వాళ్ళు మేమేముంది, మేము వ్యాపారస్తులు. ఎలా ఉంటుందంటారు సార్ ఉండిలో? అసలు ఎవరు ఉన్నారంటారు? అసలు ఎవరున్నారో నాకు అసలు ఐడియా లేదు. నాకు ఉండిలో రాంబాబు గారు ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కదండి. అవును అంటున్నారు, మరి మళ్ళా మార్పు అంటున్నారు. ఖచ్చితంగా మనకే నామినేషన్ వేసిన తర్వాతే కదా
ఎవరు ఉంటారు ఎవరు ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు కదా. ఏదో ఆయన రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేస్తున్నారు 2 సీట్ అని ఏదో ప్రజల్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పక్క పెట్టేసింది, ఆయనకి తర్వాత ఇచ్చినప్పుడు అనుకోవాలి. ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ లో రాంబాబు గారు ఉన్నారు, అదేమో నరసింహరాజు గారు ఉన్నారు, శివ గారు ఇండిపెండెంట్ గా చేసే అవకాశం ఉందంటున్నారు. సో ఎలా ఉంటది అంటారు సార్? మరి శివ ఇండిపెండెంట్ గా ఉంటే ఓట్లు తేలుతాయేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే శివ కూడా మరి ఇది వరకు ఇచ్చేసాడు కదా కొంత. మరి సీతే గెలిచే అవకాశం ఉందంటారు శివ గారు ఇండిపెండెంట్ గా వస్తే? గెలవటం ఎలా ఉన్నా మరి సీలిపోతే నరసింహరాజు గారు వచ్చేస్తారని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? ఓకే, థ్యాంక్ యూ అండి. తమ్ముడు తమ్ముడు కళ్యాణ్, చెప్పండి సార్ ఎలా ఉంటది ఇక్కడ ఉండిలో? ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీనా వైసీపీనా? టీడీపీ వచ్చేస్తుంది. టీడీపీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకని? టీడీపీ ఇక్కడ ఉంది మండలం మామూలుగా టీడీపీ తప్ప ఏది రాదండి. ఏది రాదా? సంథింగ్ జగన్ వచ్చినా ఎవడు పెట్టినా రాడండి. రాదా? ఓకే. సీఎం వచ్చి పెట్టినా పడదండి. అలానే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, పక్కా ఫ్యాన్ అండి. అది నా బండికి అదండి. ఓకే ఓకే. ఎదురు ఉంటది, వెనక ఉంటది, గుండెలో కూడా ఉంటది. ఇక్కడ తెలుగుదేశం వస్తుంది రెండు మిక్స్, తెలుగుదేశం జనసేన మిక్సింగ్ గా ఉంది అని అలా తెలుగుదేశం వస్తుంది అనుకుంటానండి. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తారా తెలుసో కానీ తెలియదు కానీ ఉండి మండలం మీది ఏ ఊరండి? హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఉండి మండలం గురించి తెలిసే ఉంటది మీకు. తెలుసు మాకు. తెలుగుదేశం తప్పితే ఎప్పుడూ రాలేదండి. వైసీపీ ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి టైంలోన సర్రాజ్ వచ్చేవారండి. ఒకసారి వచ్చింది ఆయన వచ్చారండి. గెలిచారు కదా అబ్బారాజు గారండి. ఈయన టర్మ్ అండి శివ గారు కదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవారు కదా, ఆయన టర్మ్ లో వచ్చేవారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే బాగా చేశారండి, నెంబర్ 1 గాని రైతులందరికీ. ఇప్పుడు వచ్చాక రొయ్యల చేరు ఆక్వా సంఘంలోనూ నాశనం అయిపోయి ఉన్నారండి. 100 మంది తమ్మమంది. ఖాళీ ఉన్న ట్యాంక్ 15,000 20,000 బిల్లు వస్తుందండి. దేనికి ఉపయోగం అండి? కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు ఖాళీగా ఉన్న ట్యాంక్ వస్తుంది. కరెంట్ బిల్లు ఖాళీగా ఉన్న ట్యాంక్ వచ్చేస్తుందా? మినిమం 12,000 13,000 వస్తుందండి బిల్లు. నా ట్యాంక్ వస్తున్న వల్ల నేను చెప్తున్నాను. 2 ఎకరాలు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ట్యాంక్ ఉన్నవాడు ఏం అవుతాడండి? ఓకే. సో ఈసారి ఈసారే కదండి, మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తుందండి. పైన గురించి అడుగుతున్నా. సీఎం పైన అయితే అంటే జగన్ కొట్టుపోతాడండి. కొట్టుపోతాడా? ఇంకేం చేస్తామంటే ఏం చేసినా పింఛనీలు అడిష్టాచారంగా పెట్టేస్తున్నాడు. నా దగ్గర 100 రూపాయలు తీసేసి ఇంకొకరికి పెడుతున్నాడు, మీ దగ్గర 200 తీసి ఇంకొకరు పెట్టేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. నీకు ఆక్వా సంఘం చూసాడు అనుకోండి, పింఛనే 2,000 3,000 కదండి. దమ్ముంటే 5,000 తీసుకున్నా పర్లేదు, నాది ఏం అవదండి. ఎందుకో తెలుసండి, ఆక్వా రైతులు 100కే 80-70% కూడా వేయరండి. చెప్తున్నాను కదండి, నాశనం అయిపోయి ఉన్నారండి. ఆ జగన్ ఓటు బ్యాంకింగ్ ఆడి బ్యాంకింగ్ ఆడికి ఉన్నదండి. చెప్తున్నాను కదండి. కావాలంటే జగన్ ఎదురుగా మాట్లాడమని మాట్లాడతాను, ఆడ ఎమ్మెల్యేలు ఎదురుగా మాట్లాడమని మాట్లాడతాను, ఎంపీలు ఎదురుగా మాట్లాడమని మాట్లాడతానండి. నాకేం కాదండి. ఇప్పుడు ఒక మేత కట్ట అయ్యి సినిమా డైలాగులు మనకెందుకు కానంటే చెప్తున్నానండి. ఒక మేత కట్ట 21,50 పడుతుందండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎందుకని అంటే వాళ్ళు వస్తే కొంచెం ఏమైనా మారొచ్చు అని. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగుందంటారా? అంతే కదండి, బాగాలేదు కదండి. ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ వైసీపీ? టీడీపీ అండి పక్కనా. ఓకే, థ్యాంక్ యూ అండి. నెల్లూరా? చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? పరిపాలన బాగుంటుంది, రోడ్లు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. బాగలేదంటారా? ప్రజలు ఇప్పుడైతే బాగలేదు, వ్యవస్థ బాగాలేదు, పరిపాలన బాగాలేదు. మరి ఏమనుకుంటారు ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉండిలో మన టీడీపీ వస్తానే అంటున్నాను. మీ పేరు? సతీష్. చెప్పండి సార్, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీనా? ఈజీగా ఉంటుంది గెలుపు, కష్టంగా ఉంటుందా? ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ వస్తాడే. జగన్ వస్తారా? ఎందుకని? చేస్తాడు పనులు చేస్తున్నారా? ఓకే. మరి ఎక్కడ ఉండిలో ముక్కొని పోటీ వస్తుంది కదా, పిఎల్ వచ్చేస్తాడు. పట్టు పిఎల్ వచ్చేస్తాడా? ఓకే. ఈసారి మాకు వస్తుందండి.
యూట్యూబ్ లో వస్తుంది సార్? యూట్యూబ్ లో యూట్యూబ్ మాకు సమస్య లేదండి. చూడలే యూట్యూబ్ మీరు? మాకు తెలియదు అది. ఓకే చెప్పండి మరి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పలే ఉన్నది 3 పార్టీలు అవి ఉన్నాయి కదా, ఈ సింగిల్ గీడి వేస్తున్నాడు. ఏది వస్తుందో చెప్పలేము, అది చెప్పలేమంటారు. మరి ఉండిలో ఎలా ఉంటది అంటారు? ఉండిలో మరి రఘురామకృష్ణ కచ్చేపు అంటున్నారు, కచ్చేపు ఏమో రామరాజు అంటున్నారు. ముందు రామరాజు లెగ్గు ఉన్నారు, ఆయన 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు ఆయన. ఓకే అది ఎలా ఉంటది మరి ఫైట్ సార్ ఉండిలో? చెప్పలేమండి. చెప్పలేమా? ఓకే. ఇప్పుడు మీ పేరు? అంతేనండి, నా పంట ఒకటి. చెప్పండి మీరు, మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్పలేండి, ఏ పార్టీ వస్తుందో నమ్మకం లేదు. ఎందుకని? ఎందుకని ఏముందండి, ఏం చెప్పలేమండి. ఏం చెప్పలేమంటారా? శివ గారు ఇండిపెండెంట్ చేస్తున్నారు కదా, శివ గారికి ఏముండదండి. ఏముండదా? ఏముండదు, అనవసరం. అనవసరం అంటారా? డబ్బులు పోతాయి కానీ అనవసరం. డబ్బులు పోతాయి తప్ప అనవసరం అంటారు. ఓకే. కానీ పేరు పోగొట్టేసుకుంటాడు ఆయన. పేరు పోతుంది. రాముకి ఇంట్లో కూర్చున్నాడు గొడవ ఉండదండి ఆయన. హాయిగా. ఓకే సార్ మీరు చెప్పండి. ఏం పర్లేదు, రాజకీయం గురించి మాకు తెలియదు. 5 years జగన్ పరిపాలన ఎలా ఉందండి? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. నేను అందుకని చెప్పారు, మరి ఆయనే రావాలి. ఆయన రావాలా? ఎందుకని? ఎందుకంటే అన్ని చేస్తారు కాబట్టి, రోడ్లైనా ఏదైనా అభివృద్ధి అయినా జరగాలంటే ఆయన రావాలి పక్కగా. ఓకే. నేను చేయట్లేదా జగన్ గారు? జగన్ గారు ఏం చేయట్లేదన్నా, అంతా చేసిన అభివృద్ధుల పదాలు చెప్తున్నారండి. మరి ఉండి ఎలా ఉంటది సారి? మా రాంబాబు గారు ఈజీ గెలుస్తారా? ఈజీగా వస్తారు ఆయన, ఈజీగా వస్తారు. చూడక్కర్లేదు. గారు మీ పేరు చెప్పండి, ఎలా ఉంటుంది సార్ ఉండిలో? టీడీపీనా వైసీపీనా? జనసేన. జనసేన. జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉంటది ఇక్కడ? మరి బాగుంటదండి. బాగుంటుందా? అంటే రాంబాబు గారు ఈజీగా నెక్కుతారా? నెక్కుతారండి, రాంబాబు నెక్కుతారండి. నెక్కుతారు. సీఎం? సీఎం గా అయితే పవన్ కళ్యాణ్ అండి. ఇద్దరు కలిపి చేస్తారా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు చేస్తారండి. కూటమి వస్తుందా? కూటమి వస్తుందండి, పక్కా వస్తుందండి. ఎన్ని వస్తాయి సీట్లు? వస్తాయండి, చెప్పలేము మనం. వస్తారు. ఓకే. చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటది ఏపీలో? ఎవరు వచ్చినా పర్లేదండి. ఎవరు వచ్చినా పర్వాలేదా? ఎవరు వచ్చినా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? వస్తారంటే ఏం చెప్తానండి, అది ప్రజలను బట్టి ఉంటదండి. ఇది ఉండిలో ఎలా ఉంటదండి? ఉండిలో ఈలోపు వస్తాక అటు మన తెలుగుదేశానికి ఉండేదండి, ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి జగన్ గారు అంటున్నారు. జగన్ గారు అంటున్నారు. అదే. థ్యాంక్ యూ. మీ పేరు? నాగేశ్వరరావు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వచ్చినా ఉందని జనాలకు ఉపయోగపడే పనులు చేసుకుంటే చాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఉందని జనాలకు ఉపయోగపడే చేస్తే సరిపోతుంది. మనం మరి ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందన్నారు? పర్లేదండి. పర్లేదు. మళ్ళీ వస్తారంట సీఎం? అది ఈసారి కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నది. ఆలోచించాలా? ఉంది ఉండిలో ఉంది అంటే మరి తెలుగుదేశానికి కంచుకోవడం ఉంది. ఇంకా మన దానికోసం అయితే నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు. చెప్పాల్సిన పని లేదండి. ఓకే. గురుగారు మీ పేరు చెప్పండి, ఎలా ఉంటది సార్ ఉండిలో? ఉండి అయితే తెలుగుదేశం వస్తుందండి. వారు వన్ సైడ్ అలా టఫ్ గా ఉంటదా? టఫ్ గా ఉంటదండి. టఫ్ గా ఉంటది. ఎందుకని? అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేయడం వల్ల, లేకపోతే దాని గురించి నా గురించి శివ గారు ఇండిపెండెంట్ గా వేయకపోతే రామరాజు గారు? ఎందుకంటే కొద్దిగా సీట్లు ఓట్లు అనేది సీట్లే కదండి. అభిమానులు ఉంటారు కదండి, శివగారు అభిమానులు ఉంటారు. తర్వాత రామరాజు గారు అభిమానులు రాజు గారు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ మార్చుకోవాల్సి వస్తున్నారు. మార్పు కోసం చూస్తున్నా జనాలు. అప్పుడు చూసాం కదా, ఏదో చూపిందా ఇస్తాను చేస్తానన్నారు. మళ్ళీ ఇది చూద్దాం చంద్రబాబు నాయుడు ఎలా చేస్తారండి అనేది మందు తాగిన వాళ్ళు రేటు తగ్గుద్దని, కిరణ్ మాలాంటి కొట్లు కొద్దిగా రేట్లు తగ్గుతామన్నారు. జగన్ పాలనలో ఏంటంటే ఈ వేస్ట్ అయిన భారత్లని అలాంటి పెట్టి సరైన ఇది లేకుండా జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అన్నారు. మరి వ్యాపార సరైన ఇండస్ట్రీ లేదు. ఏంటంటే ఏదో ఆ డబ్బులు పథకాలు ఒకటే చేస్తున్నారని చాలా మంది ఈ పట్టుకుంటే మాత్రమే బాగుండదని ఆమెతో వస్తున్నారు. ఇది కలిపి ఏదో వస్తే బాగుండదు, మార్పు చేస్తారు. ఉండిలో ఈసారి టీడీపీ వస్తుందంటారా? నాకు ఎప్పుడు టీడీపీ అండి, ఇక్కడ ఎక్కువ టీడీపీ. అంటే ఈసారి అంటే కొంతమంది శివ గారు ఇండిపెండెంట్ గా వస్తే కొంచెం శివ గారిని పెట్టాను, కొద్దిగా మారుతుంది అని టీడీపీ ఎక్కువ. టీడీపీ ఎక్కువ. ఇప్పుడు ఒకసారి ఆయన మారింది సర్రాజు గారు మళ్ళీ లేదు, అసలు ఇప్పుడు మారదండి.
ఓకే వెళ్తుందన్న రెండో గారి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఎవరైతే బాగుంటుంది ఈసారి మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని సార్ అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయండి అన్నిటిలో కూడా. అవన్నీ కూడా ఆయన వల్ల అయితే ఫేస్ చేయగలరు ఆయన. ఓకే ఉండిలో సార్ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఉండిలో అయితే అంటే మాకు టీడీపీ రాంబాబు గారు ఉన్నారు, వైసీపీ శివరామరాజు నరసింహరాజు గారు ఉన్నారు. శివ గారు ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉందంటున్నారు. అవునండి. అంటే ఇక్కడ కూడా మరి శివగారే ఇండిపెండెంట్ గా వేస్తే మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ రాంబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి సార్ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు టీడీపీనా వైసీపీనా? అలా ఎవరు డబ్బులు ఇస్తే ఆడతాడు, ఎవరు డబ్బులు ఇస్తే ఆడతాడు. ఉన్న ప్రాంగా అంతే అంటారా? కంపల్సరీ ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి పనులు చేసిన సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏంటంటే మనము 1000 రూపాయలు ఓడికి తీసేసుకున్నాం. ఓడికి తీసేసి నాడు పిల్లం బిడ్డలు పెంచుకుంటాడు. ఒకటి ఈ జగన్ వచ్చినా ఎవడొచ్చినా ఎవడి పిల్లలు ఆడు పోషించుకుంటాడు సరిపోతాడు. నాయకుడికి ఇలువ లేకుండా చేశాడు. ఫస్ట్ జగన్లోనే ఎవడైనా ఫస్ట్ నాయకుడికి ఇలువ ఉండాలి. నాయకుడికి విలువ లేదు. ఇల్లు ఓకే ఇప్పుడు నాయకుడు వచ్చి రోడ్డు మీద నిలబడితే వచ్చాడులే అని ఆడాడు వెళ్ళిపోతున్నాడు. ఉదాహరణ పేషెంట్ కి ఇలువ లేదు, పంచాయతీకి ఇలువ లేదు, సెక్రటరీ ఎమ్మెల్యే ఎంఆర్ ఆఫీస్ కి ఇలువ లేదు, ఎమ్మెల్యేకి ఇలువ లేదు. ఉన్న ప్రాంగం చదువుతున్నాడు. ఉన్న ఏంటంటే మీరు కూడా ఒక అభిప్రాయం ఏంటంటే పెద్ద నాయకుడు పెద్దోడు కానీ సీట్ ఎందుకు ఇస్తాం? కూర్చోండి ఎందుకంటే ఇప్పుడు కుర్రడు కూర్చోండి నేను కూర్చొని ఒకటేనా ఇలువ? ఉదాహరణగా నా అభిప్రాయం అది. పెద్ద స్థానానికి ఇలువ లేకుండా చేసింది. నాయకుడు ఎవడైనా పర్లేదు, మనం 1000 రూపాయలు తీసుకున్నాం. 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి గుమ్మం కాడికి వచ్చి దండం పెట్టిన వల్ల రాజశేఖర్ జగన్ సీఎం అయ్యాడు. జగన్ రోడ్డు అంటే వెళ్ళాడు, దండం పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆడు గొప్ప కదండి. మన ఎమ్మెల్యే గుమ్మం కాడికి వచ్చి దండం పెట్టుకుంటూ వెళ్ళినాడు గొప్పడు. చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంటారు? సార్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్ని ఎత్తున్నాడు కదా అండి, ఇంకా చెప్పేది ఏమన్నా మా ఇంటి పక్క వాళ్ళకి వేస్తున్నాడు కనుక. ఓకే మరి ఇక్కడ ఉండి లేదు సార్ ఎవరు వచ్చే అవకాశం అంటారు? వాళ్ళు ఉండి కదండి మా సిలుకూరు అండి. స్వర్గకు వచ్చి ఎమ్మెల్యే ఎవరు మీది? రాంబాబు. అదే మరి ఉండి ఆయనే కదా. మరి మరి మీ ఎమ్మెల్యే సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాంబాబు గారా లేకపోతే నరసింహరాజులా? ఏమో ఇద్దరు తీస్తే రాంబాబు వస్తాడో లేకపోతే నరసింహరాజు వచ్చేస్తాడు. అలాగే ఇద్దరు ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా తీసేస్తే రాంబాబు వస్తాడు. రాంబాబు వస్తాడు లేకపోతే నరసింహరాజు వచ్చేస్తాడు. ఓకే థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకని సార్? జగన్ ఇవ్వాలని ఇచ్చారు కదా అవకాశం, వినియోగించుకోదా. ఓకే మరి సార్ ఉండిలో ఎవరు వస్తారన్నారు? ఇండియాలో మరి పోటీగా ఉంది కదా. ఇప్పుడు రాంబాబు వస్తాడు అన్నది, రఘురామకృష్ణరాజు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా అంటున్నాడు. ఎవరన్నా ఎక్కడ లేదు. ఇండిపెండెంట్ గా వేసే అవకాశం కూడా ఉందండి. ఇండిపెండెంట్ గా వేస్తే ఎవరికి వేస్తారంటారు? అది మనం చెప్పలేరు. ఓకే రాంబాబు గారైనా పర్వాలేదు అంటారా? ఈ రఘురామ్ గారికి ఇస్తే? రఘురామ్ గారికి ఇస్తే మరి ఇప్పుడు ఎప్పుడో చెప్పారు కదా మంత్రి రామరాజు గారికి. ఇప్పుడు మయంగా తీసేస్తే ఎలా ఉంటది? ఓకే అదే తలకే పడి ఉంటారా? వాళ్ళకే బాధగా ఉంటది కదా. అవునవును. సో ఓవరాల్ గా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఓవరాల్ గా అయితే వీళ్ళందరూ కొట్టుకుని పీవీఎల్కి ఇచ్చేస్తారు. మామూలుగా పోటీ కలిస్తే టీడీపీ వద్దంటారు. టీడీపీ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పథకాలు నచ్చినాయండి. పేదవాడిని చూస్తున్నాడండి. ఓకే అంటే పేదవాడు ఇవాళ నిజంగా నిలబడ్డాడంటే కరోనా టైంలో కానించి 18,500 వేసిన కానించి ఇప్పుడు దాకా మా పిల్లల్ని 2 పిల్లల్ని చదివించుకుంటున్నా. 2కి ఆపరేషన్ చేయించుకున్నా. ఆపరేషన్. ఓకే మరి ఈసారి ఇక్కడ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నరసింహరాజు గారు. నరసింహరాజు అంటే టఫ్ ఉంటుందా ఫైట్? ఈజీగా ఉంటుంది అంటే ఉండి అంటే ఎప్పుడు కూడా టీడీపీ పథకాలు లేవండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాక, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూశాక ప్రతి కూడా ఆకర్షణీయుడయ్యాడు. ఇవాళ ఉండి ఉందండి. 580 ఇల్లు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. ఓకే సో ఈసారి అయితే వైసీపీ వద్దంటారు ఇక్కడ? వైసీపీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఎవరైతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మరి ఉండిలో
ఇందులో తెలుగుదేశం వస్తుందండి, చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇది గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? తప్పేమో ఉండదు, తెలుగుదేశం వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే అంటే ఏముందండి, ఎవరు బాగా చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు 5 years? ఆయన దాంట్లో అయితే నాకైతే ఏమీ రాలేదండి. ఏమీ రాలేదా? ఓకే, మరి ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందన్నారా? అనుకుంటున్నామండి. అనుకుంటున్నారు. ఉండిలో ఎవరు వస్తారంటారు? టీడీపీనా వైసీపీనా ఉండిలో? నాకు అంతగా తెలియదండి. అంతే తెలియదా? ఓకే అమ్మా, చెప్పారా సార్? మీ పేరు సార్? నా పేరు రామారావు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుందండి. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నేనే పథకాలన్నీ ఇంటికి వచ్చినాయి, మొన్నే ఆపారు. ఆయన చేసిన మేలు చాలా ఉన్నాయి. ఓకే, మరి ఉండిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? టీవీలకి ఎక్కువ అవకాశం ఉందండి ఈసారి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. జగన్ గారే రావాలి. జగన్ గారు రావాలి. ఎందుకని? అంటే సంక్షేమ పథకాలన్నీ బాగా ఇస్తున్నాడండి ఆయన, పేదలను ఆదుకుంటాడండి. ఓకే, ఇంకా మరి ఉండిలో ఎలా ఉంటుంది ఈసారి? ఉండి కూడా వైసీపీ రావాలనుకున్నాం సార్ ఈసారి. రావాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? అలాగే నా బండి అయిపోయింది, చెడి బండి వచ్చేస్తుంది. సర్లేదు చెప్పండి. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం ఎవరైతే ఉంది, మన కష్టాలు మనం పడాలిగా. ఆవిడొచ్చిన జగన్ పరిపాలన ఉంది 5 years. జగన్ పరిపాలన అంటే కొద్దిగా కష్టంగానే ఉందండి. కష్టంగానే ఉందా? మరి ఉండిలో సార్ ఎవరు వస్తారంటారు? టీడీపీ వైసీపీ? అంటే ఈసారి మరి సానుభూతితో వచ్చి వస్తే రావచ్చు. సానుభూతి తోటి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఓడిపోయాడు కదా సానుభూతితో ఉంటుంది. ఏపీలో ముఖ్యమంత్రి అంటే అది ప్రజల నిర్ణయం అండి. నాకైతే జగన్ వస్తాడని చెప్పలేదు. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన కాదండి, జగన్ వస్తారని మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. నేను అంటున్నారు. ఉండిలో స్టఫ్ ఫైట్ అండి. టఫ్ ఫైటా? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మనకైతే తెలియదు అండి. జగన్ పరిపాలన ఉందండి 5 years. జగన్ అయితే రాకూడదని మేము అనుకుంటున్నాం. వస్తే చంద్రబాబు రావాలని అనుకుంటున్నాం. ఓకే, వేస్తే మేము చంద్రబాబు, ఎందుకంటే మా నెల్లూరు మొత్తం జగన్ వేసి గెలిపించారు. జగన్ ఏమో ఇప్పుడు మొత్తం అందరికి చుక్కలు చూపించేసాడు. ఇప్పుడు అందరూ మా నెల్లూరు వాళ్ళందరూ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది ఏపీలో సీఎం అండి చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఆయన అయితే కొంచెం డెవలప్ చేస్తాను. ఓకే, ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది ఈసారి? రాంబాబు గారా? ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుంది అంటారా? ఏమో చెప్పలేను. ఏమో చెప్పలేరు. ఓకే, మీ పేరు? చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి? వైఎస్ఆర్ వస్తేనే బాగుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఏమొచ్చింది ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలన ఏమొచ్చింది మీకు? వస్తుందండి, గుమ్మలోకి వెళ్ళక్కడ మన దగ్గర వస్తున్న పని పోతలేదు. ఓకే, ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక కోట ఇచ్చినా, ఒక గుమ్మల కూడా వచ్చి వస్తుంది. ఓకే. ఇప్పుడు అంతకు ముందు అనుకోండి 18 రోజులు తిరిగేవాళ్ళు. 3 అప్పుడు 300 అంటే 3 రోజులకి 900 జీతం పోయేది. అదే నా విషయాలు అవ్వదేవాళ్ళు నేను ఉన్నవాళ్ళు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారు, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన పథకాలన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు. కరెక్ట్గా ఇస్తున్నారు. ఓకే, ఉండిలో మట్టి ఇక్కడ ఎమ్మెల్యే రామరాజు వస్తారు. రామరాజు గారు వస్తారా? ఓకే సార్, మీ పేరు? పేరు బాబు అండి. చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఉండిలో పిఎల్ వస్తున్నాను. టీవీఎల్. ఓకే, అక్కడ బియ్యాలు ఎందుకు అంతే పెంచింగ్ అండి అక్కడ. ఏమండి? కలపూరు రామరాజు గారు కూడా వేశారు కదా ఇండిపెండెంట్. శివ గారు కూడా వేశారు కదా ఇండిపెండెంట్ గా. ఓకే, దాని వల్ల పిఎల్ నరసింహరావు గారు వస్తారు. ఇండిపెండెంట్ వేయకపోతే రాంబాబునా? అంటే ఒక 5-6 వేలు ఆయన వేస్తే కంపల్సరీ ఒక 30,000-40,000 పట్టిపోతారు. మాకు ఆయన ఎంపీ చేసాడు, ఇక్కడ ఎమ్మెల్యే 2 సార్లు చేశాడు శివ గారు. సో ఆయన ఇండిపెండెంట్ గా వేస్తే కష్టం అంటారు టీడీపీకి? ఇండిపెండెంట్ అయితే చాలా కష్టం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. కాదండి, చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏమండి? కూటమి అయితే బాగుంటుంది. కూటమి అయితే బాగుంటుంది. ఓకే, ఎందుకని సార్? జగన్ పరిపాలన నచ్చదా? ఇబ్బందులు ఉన్నాయంటే ఉండిలో 100% ఉండి టీడీపీనా? ఓకే, టీడీపీ అడ్డా కదా. ఓకే, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కంటే కూడా ఇబ్బందులు ఎక్కువ. ఇబ్బంది ఉంది. మరి ఉండిలో సరే ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు?
ఏదైనా అధికార పార్టీ కాబట్టి ఎంతమంది పోటీ చేసినప్పటికైనా ఆ సింహలకి వేసి వాళ్ళు ఆ సింహలకే వేస్తారు. ఆ సింహలకి వేసి వాళ్ళు ఆ సింహలకే వేస్తారు. ఓకే, చంద్రబాబు గారు ఇప్పుడు ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకే వేస్తామంటారా? ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాము ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? గురుగారు ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన అంటే ఏముందండి, పేదలకు ఎక్కువ శాతం ఆడుకుంటున్నారుగా, వృద్ధుల కనుక పేదల కనుక. ఓకే, మరి ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉండిలోనండి, ఉండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగున్నాయండి. కొత్త విధానం స్టార్ట్ చేసండి. ఓకే, అది నెక్స్ట్ సీఎం అయిన తర్వాత తెలుస్తుంది. ఓకే. మరి ఇక్కడ ఉండిలో ఉండినట్టు పీవీఆర్ గారు వస్తుంది. ఈజీగా ఉండదు, ఫైట్ టఫ్ ఉంటుంది? టఫ్గా ఉంది. టఫ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మంచి రామరాజు గారు. ఓకే, ఎందుకనంటారు? ఆయన పరికారం బాగా చేస్తాడండి. ఆయన బాగా చేస్తున్నాడా? ఓకే, అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తానని అన్నారు. చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు కొన్ని ఓట్లు పట్టుకెళ్తాను కొన్ని ఓట్లు పట్టుకెళ్తాను. వచ్చేది ఎవరంటారు మరి అయితే ఇప్పుడు? రామరాజు వస్తాను, తక్కువ ఓట్లేను. తక్కువ ఓట్లైనా రామరాజు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు ఉంటే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు అవి బాగా వస్తున్నాయి కదండి. ఓకే, ఇంకా వాళ్ళ మీద ఈయనే బెస్ట్ అండి అందరికన్నా. వాళ్ళ మీద ఇన్వెస్ట్. మరి ఇక్కడ ఉండిలో ఉండిలో పీవీఎల్ గారు వస్తారండి. వస్తారా? ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? బాగుంటదండి, టఫ్ గానే ఉంటది. టఫ్ ఉంటుంది. జగన్ గారు రావాలని కోరుకుంటాం. అంటే ఉండిలో ఎప్పుడు టీడీపీ కలిసి కూడా అంటారు కదా? అవునండి, ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఈసారి మారే ఛాన్స్ ఉందండి. మరే ఛాన్స్ ఎందుకంటారు? అనిపిస్తుందండి అలాగే. అంటే శివ గారు ఇండిపెండెంట్ చేస్తున్నా అంటే దాని వల్ల కూడా కొంచెం ఉంటదండి, డిఫరెన్స్ ఉంటది. ఓకే, మా తమ్ముడు కూడా ఉన్నాడు, అడగండి. చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అండి. ఏం నచ్చింది జగన్ పరిపాలనలో? మామూలుగా అయితే ప్రస్తుతానికి అసలు అద్దె కట్టున్నారు, ఒక ఇల్లులో అద్దె కట్టున్నారు ఒక గదే 5,000 అది. ఆయన వల్ల ఇప్పుడు ఇల్లు వచ్చింది బాగా వాళ్ళకి, కట్టుకుని హ్యాపీగా మిడిల్ క్లాస్ బాగా పూర్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా కొంచెం ఇదైంది. ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పీవీఎల్ గారు ఇంట్లో బాగా చేస్తారు, పనులన్నీ చేస్తున్నారు, సాయంగా బాగుంటుంది. ఓకే, ఈసారి ఈజీ గెలుస్తారు టఫ్ ఉంటుంది అంటారు? ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది ఈసారి. కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? అంతా పోటాపోటీగా ఏమని చెప్తాను, పోటాపోటీగా ఉందన్నారా? పోటాపోటీగా ఉన్నాడు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది 5 years? 5 years జగన్ పరిపాలన రోడ్లు ఏమంటే బాగాలేదండి. ఇక మా పేదోళ్ళకి మాత్రం ఏతం ఐటమే అయితే అవి చూస్తా ఉన్నారు. రోడ్లు ఉంటే ఆరోగ్యానికి రోడ్లు చూస్తే బాగుంటదండి. మరి ఓకే, మరి సార్ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం అంటారు? వెళ్ళి తెలుగుదేశం వస్తుందేమో అనుకుంటున్నాం. తెలుగుదేశం వస్తాం అనుకుంటున్నారు. సార్ మీ పేరు? ఏం పేరు మీ పేరు? సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? ఏ ప్రభుత్వం చెప్తామండి, తెలుగుదేశం పార్టీ వస్తుందంటే. తెలుగుదేశం పార్టీ వస్తుంది. మరి ఉండిలో ఉండి అంటే అదే ఒకటి నియోజకవర్గం అదే కదా. ఉండి మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వస్తారా? పక్కన. చెప్పండి ఏం పేరు మీ పేరు? నా పేరు శివన. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కదా? ఎందుకని? వ్యవస్థ ఏం బాగాలేదు కదన్నా. వ్యవస్థ ఏం బాగోలేదా? బాగాలేదు. మరి ఉండిలో ఎవరు వస్తారంటారు? రామరాజు గారు. రామరాజు గారా? మరి శివ గారు ఇండిపెండెంట్ చేసే అవకాశం ఉందంటారు కదా? రామరాజు గారు వస్తారు. రామరాజు గారు వస్తారు. ఓకే, గురుగారు మీ పేరు? సుబ్బారావు. చెప్పండి సార్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని? ప్రభుత్వం బాగుంటుందని, నాన్నగారు బాగుంటుందని. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదు. పథకాలు ఇస్తున్నారు కదా? పథకాలు వస్తాయండి, మొత్తం అందరిని అమ్మేశాడు. అందరిని అమ్మేశాడా? ఓకే, మరి సార్ ఉండిలో రామరాజు గారు. ఓకే, మీ పేరు? నరేష్ కుమార్. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాదిరిగా బతకాలంటే కనుక లేబర్ బతకాలంటే జగన్ గారే బాగుంటుందండి. ఓకే, ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? జగన్ గారి పరిపాలన అయితే నాకు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాకు ఉంటాయి తలం కూడా ఇవ్వలేదండి. జగన్ గారు వచ్చాక తలం ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటే లోన్ వచ్చింది అండి. మా పిల్లకి అయితే అమ్మ ఒడి పడింది అండి. మేము అయితే కాపులు అండి. మాకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాపు లోన్లు ఇచ్చి కొన్ని రాజకీయాలు చేశారు.
రాజకీయాల వల్ల మాకు లోన్ కూడా రాలా. ఓకే. జగన్ గారు వచ్చాక పర్లా బాగానే ఉంది. మాకు అయితే మాతృ వాళ్ళకి అయితే బాగానే ఉంది. కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చదు. ఇండియాలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? మీకు తెలియదే ఉందండి, ఉండి అయితే ఎప్పుడు కంచుకొట్టి టీడీపీ వస్తే రావచ్చు, లేకపోతే ఏమైనా మారుతా జగన్ గారు ఇచ్చిన పథకాల వల్ల ఏమైనా మారితే కనుక పిఎల్ గారు రావచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన ఉంటేనే అన్ని తగ్గినాయి, రేట్లు అన్ని పెరిగిపోయి ఉన్నాయి కదండి. ఏది మందు తీసేదన్నాడు, ఏది తీయలేదంటారా? ఏది కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచారు, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? దాన్ని పథకాలు ఇచ్చేదాడు, ఎందుకు వచ్చిన పథకాలండి? వాళ్ళ పిల్లలు నాలుగు పెంచుకోలేరా? ఎందుకు పథకాలు? కారులు, ఆటోలు, కుమ్మరోళ్ళు, సాకలు, మంగళవాళ్ళు ఇమ్మన్నారా? ఈ అభివృద్ధి చేయాలిగా. ఈ రోడ్డు, ఇది చూడండి రోడ్డు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉందండి? ఇప్పుడు వేసారు, అది అలా ఉందండి. మరి సార్ ఉండిలో రామరాజు గారండి ఈజీ గెలుస్తారా? షూర్ అందులో ఇప్పుడు మీ పేరు? జగన్ గారు. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన బాగా మీకు? అన్ని బాగా చేశారండి మాకు. అన్ని బాగా చేస్తారు. మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారంటారా? రావాలని కోరుకుంటున్నాం. రావాలని కోరుకుంటున్నాను. ఉండిలో మేడం ఆయన పివిఎల్ నరసింహరాజు గారు వస్తారంటారా? ఆయన మరి రావాలి కదండి. అన్ని మంచి చేశారు కదా ఆయన జగన్ మాకు. ఓకే. సైట్ ఇచ్చారు, అమ్మఒడి మొత్తం ఏం చేయాలన్నా బాగా చేస్తున్నారు కదండి. ఓకే. వస్తే బాగుంటుందంటారు ఈసారి? బాగుంటదండి, మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు? జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా? పెన్షన్లు, పోతే అమ్మఒడి పథకం, డ్వాక్రా మహిళలకు కానీ 40 సంవత్సరాలు కానీ లేడీస్ కి బాగుంది ఫాలోయింగ్. లేడీస్ బాగుంది, మగవాళ్ళకి లేదా? ఓకే, తక్కువ. పవన్ కళ్యాణ్ మీరు ఎలా ఉంటుంది ఉండిలే సారి? టీడీపీ కూడా ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటున్నారు? వస్తుందా లేకపోతే వైసీపీ వస్తుందా? ఈజీ గెలుస్తుందా, టఫ్ అయిన ఉంటుందా? ఈజీగానా? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? అన్ని నచ్చినాయి సార్. అన్ని నచ్చినాయి. మరి ఇక్కడ ఉండేది ఎవరు వస్తారు? అది చెప్పలేము సార్. చెప్పలేమా? ఎందుకని? అదంతేనా? ఓకే. బ్రదర్ మీ పేరు? ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంటారు? సీఎం ఎవరైతే బాగుంటుంది? ప్రజెంట్ ఇప్పుడు జగన్ గారు మంచి పథకాలు చేస్తున్నారు కదా. మాకు ఆ పార్టీ పడడం లేదు. మనకి ప్రజలకి ఎవరు బాగా మేలు చేస్తారో వాళ్ళని కోరుకుంటారు. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ తక్కువ చెప్పకూడదు. ప్రజెంట్ అయితే సీఎం గారిది, జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు జనాల అభిప్రాయం ఏమంటారు? వస్తారంటారా ఆయన ఇక్కడ మళ్ళీ? ఇప్పుడు ఫ్లోటింగ్ చూస్తే 60 వచ్చే ఉద్దేశం ఉంది కానీ వచ్చే అవకాశం ఉంది. 99% వచ్చే అవకాశం ఉందండి. ఓకే. ఉండిలో సారి పివిఎల్ గారు పోటీ చేస్తున్నారు కదా? ఉండిలో పివిఎల్ గారు పోటీ చేస్తున్నారు, శివ గారు పోటీ చేస్తున్నారు, రామ గారు పోటీ చేస్తున్నారు. అది టఫ్ ఉంటుంది మా ఉండి. ఇప్పుడు ఉండి అంటే కంచుకోట టీడీపీ. ఇప్పుడు టఫ్ ఉంటదండి. ఇక్కడ మొత్తం ఆటో స్టాండ్ డ్రైవర్లు ఏంటి, కార్ డ్రైవర్లు ఏంటి, వ్యాన్ డ్రైవర్లు మొత్తం 800 కుటుంబాలు అండి. మొత్తం ఇదంతా దొరగారు చెరువు. ఇది ఈ చుట్టూ ఆక్రమించుకున్న ఇల్లు. మా వీళ్ళే ఇక్కడ ఏం చేయాలంటే మా స్టాండ్ తీసామని, ఈ కళ్యాణ మండపం కోసం, పార్కింగ్ కోసం మా స్టాండ్ తీసామని మా డ్రైవర్ లో పడ్డారు. డ్రైవర్ మీద పడితే మా అందరికి పివిఎల్ దగ్గరికి వెళ్తే పివిఎల్ గారు మా డ్రైవర్ కి 700 కుటుంబాలు 800 కుటుంబాలు అంటే డ్రైవర్లు అంటే మీ జనం ఎంతమంది ఉంటారు? ఉండొచ్చు కదా. మొత్తం ఈ దాంట్లో 70% వైఎస్ఆర్ సంబంధించిన మనుషులే. దానికి పివిఎల్ గారు మేము కోటపల్లి బిల్డింగ్ కట్టుకుంటే ఒక బిల్డింగ్ ముందు పాక వేసుకుంటే ఎవడుకుంటాడు అట్టు సపోర్ట్ ఇచ్చాడు. ఆయన కోటపల్లి బిల్డింగ్ కట్టుకుంటే నువ్వు సొంత భూములు కట్టుకో, ఆక్రమించుకున్న స్థలాలు కట్టుకుంటే కుదురుతుందండి. త్వరగా 10 ఒక్కడికి హక్కు ఉంది. ఈ సొంత ఇప్పుడు అన్ని చుట్టూ ఉన్న బిల్డింగ్ కూడా ఆక్రమించుకున్నాయి. ఇప్పుడు మా డ్రైవర్ అన్న కూడా పివిఎల్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. కరెక్ట్ గా లేరు. ఎందుకంటే ఇంత ముందు పివిఎల్ గారికి చాలా ఎక్కడ కదా అందరూ వెళ్ళిపోరు, కిరాయి లేకపోతే మనిషి వెళ్ళిపోరు. సో సార్ అయితే పివిఎల్ కొంచెం వ్యతిరేకత ఉందంటారు? బాగా ఎదుర్కొంది. ఆయన మాట్లాడే విధానం ఇప్పుడు చేసిన చేయకపోయినా అమ్మా మీకు ఎందుకమ్మా నేను ఉన్నాను ధీమ ఇవ్వాలి. ధీమ ఇవ్వకుండా
ఆయన ఇష్టమైనట్టు ఏంటి ఆయన రిక్వెస్ట్ కి సమానం చెప్తున్నారు పివిఎల్ గారు. ఓకే. ఇప్పుడు మన శివగారి గారికి వెళ్ళాము, రాంబాబు గారికి వెళ్ళాము, చేతలు చేరు మాకు అనవసరం. ముందు అని అమ్మ మీరు ట్యాక్స్ పడొద్దు, మీ జవులు ఎవరారు ఒక ధీమా ధీమా ఉండాలి మాకు. ఓకే. ధీమా లేకుండా మాకు తీసేయండి చేయండి, మాకు గుడిసినట్టు కుదరదు అంటే ఎవరి భూములు మేము ఆక్రమించుకోవాలి కదా. ఓకే. పివిఎల్ గారికి లేపాక్షి నుంచి చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఎవరు పెడతారు మాకు అనిపిస్తారని చెప్తాకే ఉంది. మా సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉంటారు. ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మేమైతే పవన్ కళ్యాణ్ అనుకుంటాం. మేమైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారా? మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసారు కదా, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసారు కదండి. ఉండిలో సార్ ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళు ఎలా ఉంటుంది, మాకైతే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు యాకోబ్ అండి. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అండి. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్నీనండి. అన్ని. ఈసారి ఉండి ఎలా ఉండబోతుంది? కొన్ని పివిఎల్ నరసింహరాజు గారండి. పివిఎల్ నరసింహరాజు గారండి. ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటుంది? ఈజీగా మెజార్టీ చెప్పలేను కానీ ఈజీగా గెలుస్తుంది. ఈజీగా గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని పథకాలు ఇస్తున్నారండి, లేబర్ కి అందరికి బాగా చూసుకుంటున్నారు. మరి ఇక్కడ ఉండి ఎవరు వస్తారంటారు? పివిఎల్ గారు రావాలండి. పివిఎల్ వస్తారంటారా? కంపల్సరీ వస్తారు. ఫైట్ ఎలా ఉంటుంది ఇక్కడ సారి? ఏముంది సార్, పివిఎల్ గారు 100% ఉంది. ఈజీగా గెలుస్తారు. బాగుంటది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకంటే అన్ని చూస్తూనే ఉన్నాం కదా, అన్ని రేట్లలో పెరిగి చూస్తూనే ఉన్నాము. ఓకే. కరెంట్ బిల్లు సార్ ఓన్లీ టీడీపీకి ఇస్తే టీడీపీ వచ్చేస్తుంది పక్క. ఓకే. అంటే శివ గారు ఇండిపెండెంట్ గా ఇస్తా అంటున్నారు. శివ గారు అంటే మరి ప్రస్తుతం ఇప్పుడు ఈయన ఉన్నారు కాబట్టి రాంబాబు గారు ఆయనకి ఎక్కువ మేనేజ్ ఉంటుంది. అంటే జనాలు ఎవరు ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇదిగా ఉంటది కదా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటే ప్రస్తుతం మారితే చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి. కాకపోతే నేనైతే పక్క టీడీపీ వచ్చిన మటుకి వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుందండి. ఎక్కడెక్కడ పైన ఉండిలో ఉండే టీడీపీ టీడీపీనా? పక్కనా? అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తే టీడీపీ ఏ చిన్న పక్క మటుకి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఉన్నాయి కదండి చేసిన సంక్షేమ పథకం. ఓకే, ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? హిందీలో అండి చెప్పలేమంటారా? ఎందుకని? మూడు ఉన్నాయి కదా, మూడు పార్టీలు. ఓకే, అంటే పివిఎల్ గారికి ఈసారి గట్టి పోటీ ఉంటుందంటారా? ఈజీగా గెలిచే అవకాశం ఉందంటారా? ఈజీగా గెలిచే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి. పండు అండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఏపీలో జగన్ గారే వస్తారండి ఖచ్చితంగా. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? జగన్ గారు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఓకే. పేదవాడికి ఖచ్చితంగా జగన్ గారి పాలన న్యాయం జరుగుతుంది. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారు. రోడ్లు సరిగ్గా లేవు. ఉద్యోగ అవకాశాలు అంటారా? ఖచ్చితంగా 2 ఏళ్ళు కరోనా వల్ల ఖచ్చితంగా ఇబ్బంది అయితే జరిగింది. దాన్ని భగవంతుడు కూడా ఏమి చేయలేని పరిస్థితి. మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ పెట్టి సచివాలయాల్లో చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ గౌరవవేతం ద్వారా చక్కటి గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. ఉండిలో ఈసారి ఖచ్చితంగా పివిఎల్ నరసింహరాజు గారు వస్తారు. నరసింహరాజు గారు రావడానికి కారణాలు ఏంటంటే నరసింహరాజు గారు ఒకసారి ఓడిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏది కావాలో అన్ని అవసరాలు తీర్చిన ఏకైక నాయకుడు మా పివిఎల్ నరసింహరాజు గారు. ఫైట్ ఈజీగానే ఉంటది. ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానిలో భాగంగా నరసింహరాజు గారు నెగ్గుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఎవరో జగన్ వస్తారు. జగన్ వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అని బాగానే చేసిందండి. అన్ని బాగానే. ఉండిలో ఎలా ఉంటది? దెబ్బ ఉంటుంది. దెబ్బ ఉంటదా? ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి ఎక్కువ? అంటే ఎవరైనా చెప్పలేం కదా ప్రెసెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేం సార్. టీడీపీనా వైసీపీనా? వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది.
ఈజీగా ఉంటుందా ఫైట్ టఫ్గా ఉంటుందా? తప్పనే ఉంటుంది సార్. టఫ్గా ఉంటుంది. చెప్పండి సార్. టీడీపీ వస్తుందా? ఈజీగా గెలుస్తారా టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీగా వన్ సైడ్ గానే ఉంటుంది. ఈజీగా వన్ సైడ్ గానే ఉంటుంది. వన్ సైడ్ ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ. చలమలజెట్టి సతీష్ అండి. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన పథకాలు ఇప్పుడు ఆక్వర్ అవుతుందండి. నేను 20 ఎకరాలు చేసేవాడు ఇప్పుడు కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఓకే, సో ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీ వస్తుంది. ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తుంది. ఈజీ గెలుస్తే ఎవరికి ఇచ్చినా, శివ గారికి ఇచ్చినా, రామకృష్ణ గారికి ఇచ్చినా, రాంబాబు గారికి ఇచ్చినా, ఓకే, లేకపోతే కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినా గెలుస్తుంది. గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు సార్ మీ పేరు? రమణ. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ బెటర్ అండి, ఎందుకంటే చంద్రబాబు వచ్చి చేయట్లేదండి. డబ్బులు వేస్తున్నాడు, లేని వాళ్ళకి బాగా చూస్తాం కదండి. ఓకే, అది అమ్మోడు అనగా మీకు పీజీ పేమెంట్ అనగా అన్ని పింఛన్లు కూడా ఇంటికి ఇచ్చేస్తారు, వాలంటీర్ కార్డు ఇచ్చేస్తారు కదండి. ఓకే, అదే బెస్ట్ కదా. ఈయన ఏం చేస్తాడండి, ఇంకా 30 సంవత్సరాలు చేశాడండి ఆల్రెడీ. ఇంకేం చేస్తాడండి ఇప్పుడు వచ్చి మాత్రం. మరి సార్ ఉండిలో ఎలా ఉంటుంది అంటారు? ఉండిలో నేను చెప్పింది కదండి. నాకు వైసీపీ వస్తుంటారు ఈసారి. అంటే ఎప్పుడు కొంచెం కూడా కదా టీడీపీకి ఇది. అవునా, ఈసారి బద్దలు అవుతుంటావా? వైసీపీ జెండా ఎగరేస్తారా? ఎగరేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే అండి, అందుకని ఎందుకు 30 సంవత్సరాలు చేసినా కానీ ఇప్పుడు చేసినా కానీ రేపు పొద్దున సీఎం చంద్రబాబు వచ్చాను కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏం నువ్వు చేయరా బాబు, నేను ఆల్రెడీ వయసు అయిపోయిందా ఇంటి వెళ్ళిపోతా అంటాడు. అవునా కదండి, మీకు తెలిసిన ఆల్రెడీ. ఓకే, అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటుంది అండి, మామూలే ఎవరైనా ఒకటే కదండి. ఎవరైనా ఒకటేనా? ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఏమండి, జగన్ గారి పరిపాలన బాగుందండి. బాగుంది, పర్లేదండి. పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారు ఆయన? వస్తారండి. వస్తారు. ఉండిలో సార్, ఉండిలో ఎవరు వస్తారంటారు? ఎవరు నిలబడ్డారో తెలియదు కదండి. అటేమో రాంబాబు గారు, ఇటేమో నరసింహరాజు గారు. ఎలా ఉంటుంది? నరసింహరాజు గారు బాగానే ఉంటారు. నరసింహరాజు. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడేది ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమం నచ్చింది. సంక్షేమ పథకాలు ఇంకా సంక్షేమం అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. మరి ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పివిఎల్ నరసింహరావు గారు. పివిఎల్ గారు. ఓకే, అంటే ఉండి అంటే ఎప్పుడు టీడీపీ కంచుకోడు కదా? లేదండి, పివిఎల్ నరసింహరావు గారు వస్తారు. అంటే ఈజీగా గెలుస్తారు టఫ్ గా ఉంటుంది అంటారా? లేదు, ఈజీగా గెలుస్తారు. ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుందంటారు? నువ్వు చెప్పు, మనకేం చెప్తే వ్యాపారస్తులు నాకేం చెప్తుంది. చెప్పండి సార్. ఎవరు వచ్చినా ఒకటి సార్. ఎవరు వచ్చిన ఒకటేనా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఈ 5 years? బాగుంది. బాగుంది. మళ్ళీ వస్తారంటారా? చెప్పలేదు, చెప్పలేమంటారు. దయా ఆ టైంకి వాతావరణం మారిపోతుంది. ఓకే, ఉండిలో సార్, ఉండిలో టీడీపీ వస్తుంది సార్. టీడీపీ వస్ నమ్మకంగా ఉందండి, బాగా టీడీపీ వచ్చాము. టీడీపీ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు రావాలండి. ఎందుకని సార్? ఎందుకంటే రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని నేను పరిపాలనలో, జగన్ గారి పరిపాలనలో. ఓకే, చాలా దారుణంగా చేస్తారని నేను. ఏపీకి రాజధాని లేకుండా చేశారని నేను. ఓకే, అవునే, అది చాలా ఇది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్ వల్ల. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదండి. ఉచిత పథకాలు ఎవరికి కావాలండి? రోడ్లు వేయాలి, యువతకి ఉపాధి కల్పించాలి. ఓకే, రాజధాని ఏదంటే ఏదో చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ అన్ని. ఓకే, అవన్నీ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఓకే. ఉండిలో సార్ ఎవరో వచ్చే అవకాశం ఉందంటారు? నీలో పక్కా కంచుకోవటండి ఇది టీడీపీ మంతెన రామరాజు గారు ఈజీగా కలుస్తారండి. ఈజీగా 50,000 మెజార్టీ కలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అవుతానే బాగుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగా చేస్తున్నారు, లేబర్ కంపెనీ బాగా చూస్తున్నారు. ఓకే, మరి ఇక్కడ ఉండిలో టీడీపీ కదండి. టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? టీడీపీ అంటున్నారు. టీడీపీ అంటున్నారా? ఓకే, ఎందుకంటారు? అక్కడ ఎంతసేపు అది కంచుకోవట్లేంటిదండి టీడీపీ. ఎప్పుడు టీడీపీ కంచుకోట. ఓకే, థ్యాంక్ యూ అండి. స్వామి చెప్పండి, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీవీఎల్ గారు. పక్కంతా అదే ఉంది. అంతా ఈ పక్కన అంతా ఉంది. అంటే ఉండి ఎప్పుడు కూడా టీడీపీ వస్తే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా? అవును, ఎక్కువ ఉంటుంది. ఈసారి మళ్ళీ తెలియదు కదండి, దెబ్బ ఎందుకంటారు? రీజన్ ఏంటి? మనకే తెలియదు, మనం కొత్తగా వచ్చాము ఈ రోడ్డు మీద. వచ్చారా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? మనకి డెవలప్మెంట్ అయిద్దండి. డెవలప్మెంట్ అవుతుంది ఎక్కువగా మనకి ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ రకరకాలుగా కట్టడానికి దేనికైనా
ఓకే. మన మనకి ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే ఎక్కువగా ఉచిత పథకాలు ఇచ్చేయడం వల్ల దాని మీద భారం పడిపోయింది. ఓకే. అది భారం పడకూడదంటే చంద్రబాబు నాయుడు రావాలి. అన్ని సరి సమానం చూసుకుంటారు. ఇప్పుడు మేము ఆక్వా రైతులు, కరెంటు బిల్లు మొత్తం మాకు కేజీకి ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి గవర్నమెంట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ 5,000 వచ్చేది 15,000 బిల్లు వస్తుంది ఇప్పుడు. ఓకే. అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రూపాయన్నర, ఇప్పుడు 6 రూపాయలు పెట్టాడు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి రొయ్య చెరువులు 10 మందిలో 90 మందిలో 100 మందిలో 10 మంది బాగుపడేది, 90 మంది పోతున్నారండి. ఇది వైరస్ వచ్చేసి. ఓకే. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రొయ్య చెరువులు ఉన్నవాడు వ్యవసాయం చేసేవాడు లేనోడు అనేటువంటి విధానంతో ఈ ఆక్వా రైతుల మీద ఎక్కువగా భారం పడిపోతుందండి. మొత్తం మేత కట్టలకి ఏంటి అన్ని రకాలకి ఎక్కువ రేట్లు. ఇప్పుడు మామూలు కొనుక్కోవాలంటే మనకి అప్పుడు 2,000 ఇచ్చుకుంటే మొత్తం సంత అయిపోయింది, 10,000 ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ కూలి పనుల రేట్లు అంటే ఏంటి కొత్త ఇల్లు కట్టుకోవాలని ఏమైనా మొత్తం అన్నిటికీ భారం అయిపోయింది మొత్తం. అందుకని చంద్రబాబు నాయుడు బాగుంటుందని మా ఉద్దేశం. ఉండిలో సార్ ఎలా ఉంటుంది అంటారు? మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వస్తుందండి. ఈజీ గెలుస్తుందంటే తప్పగా ఈజీగానే. ఈజీగా. అంతకు ముందు జగన్ గెలిచినప్పుడు ఇక్కడ తెలుగుదేశం గెలిచిందండి. ఓకే. పూర్తిగా 150 వచ్చింది. అటువంటి అప్పుడు ఇక్కడ గెలిచిందండి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఓకే. సో ఈసారి అయితే ఈజీ గెలుస్తామంటారు? గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నామండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంటారు? సీఎం అనే వైఎస్ జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఇంకా ఉదయం రామకృష్ణ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన అయితే డెవలప్ చేస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్ లేదు, పరిశ్రమ రాలేదు, ఒక పరిశ్రమ కూడా రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, డెవలప్ అవ్వలేదండి. ఓకే. సరే సార్, ఉండిలో రామరాజు గారు నెగ్గుతారు. అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తా అంటున్నారు. చేసినా సరే రామరాజు గారు నెగ్గుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందండి. పాలన బాగుంది. ఏం నచ్చింది ఆయన పాలన మీకు బాగా? పాలనలో పథకాలు గానీ ఆయన చేసి ప్రతి ఇది కూడా మాకు బాగుంది. మరి ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇండియాలో ఈసారి మారుతుంది, పివిఎల్ గారు వస్తారు. పివిఎల్ గారు ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు జనమంతా ఆయన వైపే ఉన్నారు కదండి, జగన్ గారి వైపు. ఆయన ఎవరు నిలబెట్టినా ఆయన తరపున ఉన్న వాళ్ళకే మేము ఓట్లేస్తాం. ఓకే. టీడీపీ అనేది సరే, ఇండియా అనేది టీడీపీ కంచుకోట కదా, మరి సార్ బదలం కొడతారంటారా? ఏమో చెప్పలేం కానీ సార్ అయితే పివిఎల్ గారు వస్తారు. పివిఎల్ గారు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది అనుకోండి. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు బాగా? ఏం చేశారు, మొత్తం అందరు బాగా చేశారు. బాగా చేస్తారు. ఓకే. మరి ఉండిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్తానండి. అయ్యో ఆయన చెప్పాలి. మీరు చెప్పండి. ఉండిలో నియోజకవర్గం అంటే మరి రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారు వస్తారంటారు ఈసారి? మళ్ళీ ఆయన వస్తారని అంటున్నారు అందరూ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.